మతిపోయిన ముదుసలి ఎవడో ఒక్కండు లెగచి బాబా కరంబకు మత్స్యలోకమున ఉక్కుపాలతో దుష్కరంబమును రాజకలపలదు ఒక్క హరిశ్చంద్రుడే సత్యశీలుడు గలడని సిద్ధ నొక్కి ఒక్కాడినంత మాత్రమున అడుగే తల ఎగ్గు సమయమున విశ్వ చెప్పినది వేదమన్నట్లు ఈ బడుగు హరిశ్చంద్రుడట స్వచ్ఛ సంధుడట అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులెందరో బోరులు తీరిగున్న నిండు పేరుల సురలోకేంద్రుడగా దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగమారంభింప అచ్చట వారెవ్వరికి నీ తెలియని సత్యము నీ ఒక్కడికే తెలిసినట్లు నీ ఒకరి ముఖమునే పొరుతుపడిచినట్లు హరిశ్చంద్ర సత్య సంతత గూర్చి నిండు సభయందు నొక్కి ఒక్కాడించినట్టుగా వశిష్ఠ. అవునవును, నిరంతరము ఆ రాజుల ఇండ్ల చేరి ఇచ్చకములు ఆడుతూ పొట్టబోసించుకున్న హరిశ్చంద్రుపై నీకు అభిమానము. నీ ఈ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవంతయైనను సిగ్గు లేదా? అవునులే, నీకేలా సిగ్గు? నిరంతరము బ్రహ్మనాపాదించుకుని లోకంలో భూషణమని పేరు చే వెలుగొందుతూ మౌలహితులను అవలంబించి వారి జాతకులను గట్టి పట్టుకుని సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుడిని సత్య సంధుడు అని నిండు సభయందు నొక్కి ఒక్కాడించగా వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరముగా వశిష్ఠుడు నిడివిన హరిశ్చంద్ర సత్య సంతతనే పరీక్షించంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందెం వేటుకు సిద్ధపడిన ఓ వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహమునకు ఆనందించితివిగా స్వాధికార గర్ర మత్త వ్యర్థ ప్రలాపే. మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమును ఉంచెందు పొగరచే ఖండ కావరమును గుర్తు వచ్చి పిల్లలు సంతమున మమ్మేది చేపించితివిగా నీ పరువు ఏ పాటిదో మేమెరుగునది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచన నక్కి కక్కుటెత్తుని గావించి సాధ్వేగు అహలను చేపట్ట పేరాసన కన్నా చిట్ట చివరకు ఆ మునుపుంగడవైన గౌతముని చేతిలో దేహమంతయు కన్నుడ పడవకు శాపగ్రస్తుడవైన నీవా మాకు నీతి వాక్యములు తెలుపుట. బాగు 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 ఓరి దేవేంద్ర, నీకా అధికారము శాశ్వతమని తలంచితివి కాబోలు. ఎన్నడు నీవో చింతామణి పీఠమును అధుడు కాదని మా మనమును తోచినదో నాడే నీ ముఖ ముళ్ళ సంకన పెట్టుకొని అలోలక్షణంటూ అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠుడికి పూర్వపక్షం చేసి హరిశ్చంద్రుని బొంకితుడిని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యమగు నిర్వర్తించగా లోకమనావస్థమగు నన్ను మహాకోపిష్టిననియు నా కోపాంధకారమున కన్నుల గానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేరక తపశక్తిని ధారవోసి బ్రహ్మాండము నిలుపుకోజాలకున్నానని భావింతురుగాని నా ఈ తపశక్తి సార్థకత లేదని
పరమార్థముని ఎవరు? నా తలంపులన్నీయు లోకహితములే. కావుననే జగదేక పూజలకు గాయత్రి దేవి విశ్వరథుడైన నన్ను విశ్వమిత్రుడిగా మార్చినది. విశ్వమిత్రుడైన నేను లోక కళ్యాణార్థమై పనులు చేయుచుండా ఎవరేమన్నను ఏమనుకున్నను నాకేమి భయము. నా సంకల్పములన్నీయు మానవుని గొప్పతనములే చాటుచున్నవి. మానవుడు ఎంతటి శక్తిమంతుడో ఈ లోకము తెలుగుటికై దైవ ప్రేరితమైన స్వర్గముకు అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల భయమా? హరిశ్చంద్రుడట స్వచ్ఛ సందుడట అసత్యములాడట. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను హరిషడ్వర్గములను జయించిన నాకు ప్రవర్తన. అంతియే కాదు, నిరంతరము అర్ధాపేక్షతో అటు సామంతులను ప్రజానికములను పీడించి కప్పము నెపన బొక్కసములు నింపుకొచ్చున్న ఈ చక్రవర్తుల సత్య సంధులు ఇందులకు కాంత కనకమునకు లోబడని మానవుడిని కదా నాకు భ్రమత్తతయని ఆ హరిశ్చంద్రుని మనమను ఆకర్షింపుటకై శృంగార రూపురేఖా భుజంగులకు మాతాంగాంగని ఇప్పుడే ఓ మాతాంగాంగన ఓం నమః శివాయ. అమ్మాయి, హరిశ్చంద్రుడి వేటగా ఇటే వచ్చిన పండుగ పండిన నీవును నీ మృదు మధుర గాన మాధుర్యము చేయి, నీ నాట్య విన్యాసములు చేయి. ఆ హరిశ్చంద్రుని మనసును ఎట్లు నువ్వు ఆకర్షింప చేయవలే. తెలిసినదా?
నేనిప్పుడు హరిశ్చంద్ర ఆస్థానముకు పోయి నేను నిర్వర్తించబోవు యజ్ఞార్థమై తన వద్ద కొంత ధనము యాచించి ధనకడనే దాచి వచ్చేదా. ఇది రాబోవు కాలములకు నక్షత్రక గురుత్తమ లెక్కలని రొక్కమ్మడికి చేజిక్కించుకొని హరిశ్చంద్రుడు ఒప్పించుకున్నట్టుయే గాక అతడు ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లుగా పన్నుగడ పన్నినాడు. మరియును అతని మనమును ఆకర్షింప శృంగార రూపు రేఖ భుజంగులకు మాతాంగం నిజంకే సృజించి ఈ విషయము నీవు అప్రమత్తుడే మనకు తెలిసినదా. గురుత్తమ ఏదో ఒక వ్యాసంగం వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపే జలము వలె దినదినము అడుగడుచున్నాడు మహాత్మ. మొన్నలు గురుత్తమ మొన్నలు గార్గాయుడు చేరిరా గురుత్తమ
ఉత్తమ ఆ పట్టుపట్టు తామని ఎన్నడుకో కదా